శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 986వ నామము త్రికోణగా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే త్రికోణ చక్రంలో బిందు రూపమున ఉండునది అని అర్థం. జగన్మాత ఈ సమస్త బ్రహ్మాండములకు నిలయమై మహాయంత్రరాజ్యమైన శ్రీచక్రంలో అష్టమావరణలో ఆయన త్రికోణంలోని బిందు స్వరూపంగా వెలిసి ఉంటుంది. పరమేశ్వరి శ్రీచక్రంలోని సర్వదానందమయ చక్రంలో బిందు రూపంలో ఉంటుంది. శివశక్తుల ఐక్యరూపమైన బిందువే క్రమంగా వికసించి శ్రీచక్ర రూపంగా ప్రకటితమవుతుందన్నమాట. అందులో నుంచే ఈ సమస్త సృష్టి వ్యక్తమవుతుంది. ఈ సమద్విబాహు త్రిభుజమునకు 3 కోణాలు ఉంటాయి. అవి ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం. ఈ మూడింటి మధ్యలో ఉండేదే బిందువు. ఈ బిందు స్వరూపంలో అహంగా కొలువైన ఉన్నది పరమేశ్వరి లలితాంబిక. అహం అంటే ఏంటి? నేను. బిందు స్వరూపిణి అయిన జగన్మాత మనకు తెలియజేసేది ఏంటి అంటే బిందు స్వరూపంలో పరబ్రహ్మ స్వరూపిణిగా స్థితమై ఉన్న నన్ను మనసు, బుద్ధి, చిత్తము ఈ మూడింటిని ఉపయోగించి తెలుసుకో అని మనకి వివరిస్తూ ఉందన్నమాట. ఈ విధంగా తెలుసుకోలేకపోతే జీవునికి అహంకారం కలుగుతుంది. ఈ అహంకారము ఏం చేస్తుంది? జీవుని యొక్క మనస్సుని వక్ర మార్గంలో నడిపించి అధపాతాళానికి తొక్కేస్తుంది. దీని నుంచి బయటపడి ఉత్తమ గతులు పొందడానికి త్రికోణగా అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు స్థుతించిన బిందు స్వరూపిణి మనసు నిండా నిలుపుకుని ఆరాధించడమే మార్గం. ఆ ఆరాధన వలన మనసులోని మాలిన్యాలన్నీ తొలగిపోయి మన హృదయపీఠంపై బిందు స్వరూపిణైన ఆ పరమేశ్వరి ఆసీనురాలు అవుతుంది. ఒకసారి మనం కనుక ఆలోచిస్తే ఇంతకన్నా ధన్యమైన జన్మ ఇంకేముంటుంది? సృష్టి ప్రారంభించడానికి ముందు అంతా శూన్యమే. జగన్నాథుడైన ఈశ్వరుడు బిందు రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఏకంగా ఉన్న తనకు అనేకాలు కావాలి అనే సంకల్పమును ఆయన మనసులో సృష్టింపచేసింది ఆ జగన్మాత. ఈ సంకల్పంతో ఈశ్వరుడు తనలో కొంత శక్తిని బయటికి పంపాడనమాట. ఆ విధంగా బయట వెలువడిన శక్తి అవ్యక్త మహాతత్వ అహంకారములనే త్రికోణాలతో త్రికోణగా అనే నామంతో స్థిరమైంది. త్రికోణం యోని చక్రం గచ్చతీతి త్రికోణగా అంటే యోని చక్రమైన త్రికోణ చక్రమును పొందింది ఆ పరమేశ్వరి. త్రికోణ రూపిణి శక్తి బిందురూప పరాశివ స్మృత అవినాభావ సంబంధం తస్మాత్ బిందు త్రికోణయో అన్నారు. జగన్మాత త్రికోణ రూపిణి, జగన్నాథుడిని ఈశ్వరుడు బిందు స్వరూపుడు. ఈ బిందువు యొక్క వికాసమే త్రికోణ రూపమైనందువలన బిందువునకు త్రికోణమునకు అవినాభావ సంబంధం ఉందన్నమాట. శివ శక్తుల కలయికే బిందువు. శివ ఇద్దరూ ఏకరూపులే. త్రికోణగా అనే నామము జ్వాలామాలిని అనే దేవత శ్రీ లలితాదేవి చుట్టూ నిర్మించిన అగ్ని ప్రాకారం అనే త్రికోణమునందు వసించు లలితాంబికను సూచిస్తూ ఉంటుందన్నమాట. ఇంతకుముందు నామాల్లో మనం వివరించుకున్నట్లుగా ఆ పరమేశ్వరి యొక్క తత్వమే త్రికోణ సమన్వయాత్మకము. ఈ త్రికోణంలో త్రిభుజములుగా ఉండే 3 లోకాలైన భూర్భవ సువర్లోకములు, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిగుణములైన సత్వరజస్తమో గుణములు, 3 స్థితులైన జాగృత్ స్వప్న సుషుప్త వస్తులు, 3 నాడులైన ఇడా పింగళ సుషుమ్నా నాడులు, వీటన్నిటినీ సమాకారమైన త్రిభుజాలతో కూడిన త్రికోణంలో బిందు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది త్రికోణ అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన అమ్మ. బిందు స్వరూపము వికసితమై త్రికోణ రూపంలో పరబ్రహ్మ స్వరూపిణిగా స్థితమై ఉన్న తనను మనస్సు, బుద్ధి, చిత్తము ఈ మూడింటిని ఉపయోగించి తెలుసుకొనమని, ఆ విధంగా తెలుసుకోలేకపోతే జీవునికి అహంకారం కలిగి పతనమైపోతాడని మనకి అమ్మవారు ఇక్కడ నేర్పుతున్నారనమాట, తెలియజేస్తున్నారు. త్రికోణగా అనే నామం ద్వారా ఇక్కడ త్రికోణంలో ఉన్న మనసు, బుద్ధి, చిత్తము అనే ఈ 3 కోణాల ద్వారా మధ్యలో శివ శక్తులు 2 ఒకటేనని తెలిపి ఆ మనసుని ఆ బిందు స్థానంలో ఉంచమని చెప్పి అమ్మవారు మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే అహంకారాన్ని వదిలేస్తామో అప్పుడు అంతా అమ్మే కదా. అప్పుడు అంతా సర్వం అమ్మ అనుకున్నప్పుడు మనం అహంకారం అన్నది మనలోనే ఉండదు. అప్పుడు అంతా ప్రశాంతతే. శ్రీమాత్రే నమః.